హలో. వైజాగ్ సత్య గారు హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్ వచ్చారు. అయితే కల్కి మూవీ టీజర్ చూసారా? చూశాను. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది అదే కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? హిట్ అయిద్దా పట్టయిద్దా? ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, 3,000 కోట్లు వసూలు చేయాలని కోరుకుంటున్నాను. బడ్జెట్ 600 కోట్లు అంట కదా. నాకు నాగార్జున అంటే చాలా ఇష్టం, డైరెక్టరు. చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ ఫిల్ము. ఇందులో ప్రభాస్ గారు ఏజెంట్గా చేస్తున్నారు. క్రిమినల్స్ క్యాచ్ చేసే పాత్ర అంట. చాలా బాగుంది, అసలు ఒక హాలీవుడ్ లెవెల్లో ఉంది. అలాగే అమితాబ్ బచ్చన్ గారు కూడా మంచి రోల్ చేస్తున్నారు, అశ్వత్థామ అంట. ఇంకా ఆయన కోసం చెప్పనవసరం లేదు కదా, ఆయన ఆల్ ఇండియాలో నెంబర్ 1. అలాగే కమల్ హాసన్ యూనివర్సల్ యాక్టర్. ఇంతమంది కాంబినేషన్. దీపికా పదుకొనే ఇండియాలోనే నెంబర్ 1. ఇంక చెప్పనవసరం లేదు. కోసం వెళ్తున్నారా మీరంతా? నేనైతే ప్రభాస్ కోసం వెళ్తున్నా. కాదండి, ఇప్పుడు నార్మల్గా తెలుగు మూవీస్ అంటే ఒక లవ్ స్టోరీ, బ్రేకప్ స్టోరీ, బేబీ మూవీ అలాంటి ఫస్ట్ టైం ఇలాంటి విఎఫ్ఎక్స్ ఇలాంటి ఎడిటింగ్ గ్రాఫిక్స్తో చూస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? ఫీలింగ్ తెలుగు సినిమా లాగే ఉందా, ఎవరో సినిమా మనం చూసినట్టుందా? తెలుగు వాళ్ళు కూడా బాగా డెవలప్ అయ్యారు. బాలీవుడ్ని ఎప్పుడో దాటేశారు, ఇప్పుడు హాలీవుడ్ని కూడా దాటైపోతున్నారు. ఇంకా ప్రభాస్ అంటే తెలుసు కదా, పాన్ ఇండియా సూపర్ స్టార్ ఆయన. ఈ సినిమాతో ఇంకా పాన్ వరల్డ్ సూపర్ స్టార్ కూడా అవుతారు. ఈ సినిమా లాస్ ఏంజల్స్లో కూడా ఆడాలని కోరుకుంటున్నా. అర్థమైంది. అది కాదండి, ఇప్పుడు సాహో మూవీ వచ్చింది, అంత చూపించారు, అంత రేంజ్ చూపించారు అన్నిట్లో, కానీ పోయింది. ఇది కూడా అట్లా అవ్వచ్చా, ఏమైనా ఉందా అట్లా? సాహో మూవీ బాలీవుడ్లో బాగానే ఆడింది. తెలుగులో బడ్జెట్ అయితే ఎప్పుడు ఆయన సినిమాలు దాటేస్తుంటాయి. ఒక ఆది పురుషు ఏదో దాటలేదు కానీ ప్రభాస్ అంటే ఇప్పుడు మా అమ్మలో ఒక మనం హాలీవుడ్ స్టార్ కింద లెక్కేసుకోవచ్చు. రేంజ్ అంతా మారిపోయింది. ఎప్పుడు ఈ ఫ్యామిలీ డ్రామాలు, ఈ లవ్లు, ఈ సెంటిమెంట్లే కాదు, ఇట్లాంటి ఫిక్షన్ ఫిలిమ్స్ కూడా తీయాలి, సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్స్. అది హిందూ మైథాలజీని ఏదో బేస్ చేసుకొని తీస్తున్నారంట. ఇంకా అశ్వత్థామ క్యారెక్టర్లో మన అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్, దీపికా పదుకొని చాలా మంది ఉన్నారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచి వ్యక్తి కదా, సంతోష్. ఇప్పుడు ప్రభాస్ గారు పక్కన దీపికా పడుకోన్ గారి జోడీ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ప్రభాస్ చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు, కాఫీ విత్ కరణ్లో కూడాను, మై ఫేవరెట్ యాక్ట్రెస్ ఇస్ దీపికా పదుకొనే అని. సో ఆయన డ్రీమ్ కమ్ ట్రూ అన్నమాట. అంటే ఆయన తెలుగు చోట్ల చెప్పింది అనుష్క గారు అని కదా. తెలుగులో అనుష్క, బాలీవుడ్లో దీపికా పదుకొని. వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఇద్దరు కూడా 6 feet ఉంటారు కదా, చాలా బాగుంటుంది. దీపికా పదుకొని కూడా అట్లాంటి క్యారెక్టర్స్ బాగా సూట్ అవుతుంది. సేమ్ యాంజలినా జోలీలా ఉంటుంది ఆమె అట్లా డ్రెస్ చేసుకుంటే. సో ఎప్పుడు ఇవే నా లవ్ సబ్జెక్టులు, ఫ్యామిలీ డ్రామాలు కాకుండా డిఫరెంట్ కూడా తీయాలి కదా యాక్షన్ హాలీవుడ్ రేంజ్లో. సో టాలీవుడ్ ఇప్పుడు మామూలుగా ఉంది అసలు. ఇప్పుడు ప్రభాస్ గారికి కాకుండా ఈ మూవీ వేరే ఇంకో ఏ హీరో చేయగలరు? ఎవరైనా చేయగలరు, మహేష్ బాబు గారు చేయగలరు. అంటే మహేష్ బాబు గారు ఓన్లీ సెంటిమెంట్, డీసెంట్ అట్లాంటివి చేస్తారు కదా. లేదు, ఆయన ఏజెంట్గా బాగా సూట్ అవుతాడు ఆయన, ఎందుకంటే ఇది హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా. ఆయన యాక్చువల్ ఫస్ట్ ఆయనే పాన్ ఇండియా స్టార్ అవుతారు అనుకున్నాం. ఇప్పుడు రాజమౌళి గారు డైరెక్షన్లో తీస్తున్నారు, ఆయన కూడా త్వరలో అయిపోతారు. సో మహేష్ బాబుకి అయితే సూట్ అవుతుంది, ఇది ఏజెంట్ క్యారెక్టర్ కదా. ఎన్ని కోట్లు పెట్టారు మూవీకి? 600 కోట్లు. నిర్మాత కూడా మన తెలుగు ఆయనే కదా, అశ్విని దత్. వైజయంతి మూవీస్ లో అమ్మో నా ఫేవరెట్ ప్రొడ్యూసర్ ఆయన కలిశాను కూడా నేను, మా టీడీపీ. ఆయన జగదేవి డద్లక్ సుందరి చాలా సినిమాలు తీశాడు ఆయన. డైరెక్టర్ గారు తెలుసా మీకు? మా ఫేవరెట్ మహానటి సినిమా తీశాడు కదా, నాగశ్విన్, అశ్విని దత్ అల్లుడే గారు. హీరో లుక్స్ ఉన్నాయి కదా ఆయనకి. ఎవరికి? అశ్విన్ గారికి. ఆయన తక్కువేసే కదా, 40B ఉంటాడు ఆయన. అశ్విని దత్ అల్లుడే కదా ఆయన. మహానటి ఎంత బాగా సూపర్ డూపర్ కదా కొట్టింది, అది నేషనల్ అవార్డు కూడా వచ్చింది కీర్తి సురేష్కి. ఇందులో కీర్తి సురేష్ క్యామియో కూడా వాయిస్ ఇస్తుందంట కదా. క్యామియో మరి వాయిస్ ఓవరో తెలియదు కానీ అన్నారు మరి. 600 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయి ఇప్పుడు చెప్తాడు. నువ్వు నన్ను చేస్తావు, ఆయన మాట్లాడు. కోటికి 7 సున్నాలు ఉంటాయి, 600 పక్కన 7 సున్నాలు పెట్టిస్తే 600 కోటి. అది చెప్తాడు, చెప్పండి. అసలు దీంట్లో నా పాత్ర లేదు.
ప్రభాస్ గారికి నిజంగా మేమంతా ఫ్యాన్స్ అండి. ఎందుకంటే ఆయన నిజంగా డార్లింగ్ అంటే అజాత శత్రువు అంటారు కదా, ఎవరిని ఏమన్నాడు అసలు. ఇదేంటి ఇప్పుడు మీ చాలా బాలు గారు మంచి ఉన్నారు కదా, వ్యక్తి ఇండియాలో. మీ బాలు గారు ఆ. ఆయన ఇలాంటి ఉప్పల్ బాలు గారు ఇలాంటి మూవీస్ లో ఏదైనా చిన్న సీన్స్ లో కనిపించే ఛాన్స్ ఏమైనా ఉందా? ఆయన మూవీస్ ఏం చేస్తున్నారా? ఖచ్చితంగా వస్తాయండి. ఆయన చిన్న చిన్న మూవీస్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఎవరైనా మా కాలీఫ్లవర్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినిమాలో చేసిండు, నేను కూడా అందులో చేశాను. ఈ సంవత్సరం వెన్నెల కిషోర్ది శ్రీకాకుళం షెర్లేక్ హోమ్స్ చేశాడు, నేను కూడా అందులో ఉన్నాను. నెక్స్ట్ రావచ్చు ప్రభాస్, అల్లు అర్జున్. అంటే ఏ గెటప్, లేడీ గెటప్ లేకపోతే నార్మల్ మెన్ గెటప్? ఏ గెటప్ అయినా చేస్తాడు ఆయన, ఆల్రౌండర్. లేడీ గెటప్ ఇస్తే తప్పలేదు కదా, ఎన్టీఆర్ లేదా లేడీ ఒక గెటప్. ఐటమ్ సాంగ్ ఆయన చేయగలరా? ఎవరు? బాలు గారు. వాళ్ళు ఏదేం చేస్తాడు, డబ్బు ఇస్తే ఏదేం చేస్తాడు. ఏదైనా అంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్. నిజంగా ఆయన గ్రేట్, అన్ని ఏదేం చేసేస్తాడు. నేను కొన్ని చేయలేను కానీ ఆయన చేస్తాడు అన్ని. మీరు ఎప్పుడైనా బాలు గారు లాగా చేద్దాం అనుకున్నారా? అంటే డ్రెస్సింగ్ నేను అట్లా లేడీ గెటప్ ఇస్తాను కదా వేశారా? శ్రీదేవి డ్రామా కంపెనీలో, వేశారా? నాకు మిడ్డీ ఇచ్చారు. మనీ మేక్స్ మెనీ థింగ్ అన్నారు కదా, దాన్ని తెలుగులో చెప్తారు ఈయన. నువ్వు నన్ను ఇన్వాల్వ్ చేయమాకెళ్ళు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.